హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డే 7 ఆఫ్ వెయిట్ లాస్ డైట్ సిరీస్ అండి. ఈ రోజు అయితే మార్నింగ్ లేవగానే ఫ్లాక్స్ సీడ్ వాటర్ తాగాను. ఈ వాటర్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ త్వరగా అవుతారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల హార్ట్ కి కూడా చాలా మంచిది. అలాగే స్కిన్ బ్రైట్నింగ్ కి, హెయిర్ గ్రోత్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ లోకి రాగి జావ, బాయిల్డ్ ఎగ్స్ ఇంకా డేట్స్ తీసుకున్నా. రాగి జావ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ ఎనర్జెటిక్ గా ఉంటుంది. అలాగే కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. డేట్స్ లో నేచురల్ షుగర్ అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు కలిపి తీసుకుంటే పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే 11:30 కల్లా బాదం మిల్క్ తీసుకున్నా. నెక్స్ట్ లంచ్ విషయానికి వస్తే ఉలవకట్టు, పెరుగు, క్యారెట్ ఇంకా రైస్ తో కంప్లీట్ చేసేసా. ఉలవకట్టు వలన వేడి చేస్తుంది కాబట్టి ఇది తిన్నాక కొంచెం పెరుగన్నం లేదా మజ్జిగన్నం తీసుకుంటే బెటర్. సో అందుకని నా డైట్ లో పెరుగు యాడ్ చేసుకున్నా. ఈవినింగ్ 5 కి అలా మజ్జిగ తాగా. నెక్స్ట్ వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్ ఇవేం చేయలేదు ఈ రోజు. ఇంక డైరెక్ట్ గా డిన్నర్ చేసేసా. డిన్నర్ లోకి కొమ్ము శనగలు, పల్లీలు వేసి సలాడ్ చేసుకొని తినేసా. ఒక గ్లాస్ మజ్జిగ తాగేసి నా డే నైతే ఎండ్ చేసా. ఇదండి నా డే 7 ఆఫ్ వెయిట్ లాస్ డైట్ సిరీస్. ఈ డైట్ సిరీస్ గా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటాను. బాయ్.